హోర్ముజ్లో మరొక భారత నౌకని ట్రాప్ చేసి సీజ్ చేశారు ఐఆర్జీసీ కమాండ్స్. హోర్ముజ్ వెంట వచ్చేటువంటి నౌకలని, అది కూడా భారత నౌకల్ని ఫ్రీగా వదిలేస్తాము, వాళ్ళకి ఫ్రీ ప్యాసేజ్ ఉంటుందని చెప్పిన ఇరాన్ మళ్ళీ భారత నౌకని సీజ్ చేసింది. దాన్ని మళ్ళీ ఇరాన్ పోర్ట్ దగ్గర బంధించేసింది. సో ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసింది అంటే కనుక ఇది నావిగేషన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఇరాన్ చెప్తున్నమాట. అయితే పక్కాగా ఒక సినిమా స్టైల్లో హాలీవుడ్ రేంజ్లో చేజింగ్, అది కూడా సముద్రంలో ఫాస్ట్ బోట్లతో చేసి ఆ నౌకని షూట్ చేసి ఆ తర్వాత నౌకపైకి ఎక్కి కమాండోస్ అంతా కూడా ఆ నౌకని స్వాధీనపరుచుకొని అక్కడటువంటి ట్రూప్ మొత్తాన్ని కూడా బెదిరించి ఒక బిగ్గెస్ట్ సినిమా ఫక్కీలోనే ఈ చేజింగ్ జరిగింది. అది కూడా సముద్ర నీళ్ళ మీద అచ్చం సినిమా స్టైల్ ఉన్నటువంటి ఈ వీడియోని ఇరాన్ ఐఆర్జీసీ కమాండోస్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటో ఇంటర్వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను. అచ్చం హాలీవుడ్ రేంజ్ మాదిరిగా ఆ గ్రాఫిక్స్, ఆ సముద్రం మీద ఆ స్పీడ్ బోటింగ్ చేసిన విజువల్స్ మనకు కనబడుతున్నాయి. ఇది స్పీడ్ బోట్, ఇది ఎంఎస్సి. సో మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించిన ఒక నౌక, అతిపెద్ద లార్జ్ షిప్ ఇది. సో ఇదొక షిప్, ఇది శ్రీలంకకు వెళ్తోంది. సో మనకు వచ్చేటువంటిది ఎపిమోనండాస్ అనేటువంటి ఇంకొక నౌక. సో ఆ ఎపిమోనండాస్ అండ్ ఎంఎస్సి రెండు నౌకల్ని కూడా సీజ్ చేసింది ఇరాన్. సో ఇక్కడ కారణం చెప్తున్న మాట ఏంటంటే, ఫస్ట్ చూడండి వీడియోలో మెల్లగా ఆ బోట్తో చేజ్ చేశారు, ఫైరింగ్ చేశారు. ఆ తర్వాత అక్కడటువంటి నిచ్చెన సహాయంతో దాన్ని పైకెక్కే ప్రయత్నం చేశారు. ఫేస్కి మాస్కులు, వెనకాల వాళ్ళ భుజానికి గన్స్. పక్కాగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో ఈ విజువల్స్ కనబడుతున్నాయి. రైట్, ఇక్కడ హాలీవుడ్ రేంజ్లో ఇంకొక మీకు అర్థమయ్యేది చెప్పాలంటే పర్ఫెక్ట్గా అది దేవరా సినిమా. సో దేవరా సినిమాలో రన్నింగ్ బోట్లోనే ఒక షిప్లో అమాంతంగా వచ్చినటువంటి ఆ స్పీడ్ బోట్ల సహాయంతో పైకి ఎక్కిపోయి అక్కడ ఎలాగైతే దాన్ని మొత్తం టేక్ ఓవర్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నావల్ ఆఫీసర్స్ని, అక్కడ క్రూ మెంబర్స్ని బెదిరించి ఈ షిప్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్కి తీసుకెళ్ళి వాళ్ళ పోర్ట్ దగ్గర నిర్బంధించేసుకున్నారు. సో చూడండి స్పీడ్ బోట్ ఎలా వెళ్తుందో. ఈ వీడియో మొత్తం రిలీజ్ చేసింది ఇరానే. ఐఆర్జీసీ కమాండోస్ ఇలా వెళ్ళారని చెప్పి ఇది ఎపిమోనండాస్, మన ఇండియాకు వచ్చేటువంటి ఇంకొక నౌక. ఈ రెండు నౌకలు కూడా సీజ్ చేసింది. సో ఈ రెండు నౌకలు ఏంటి, ఎందుకు ఈ నౌకల్ని సీజ్ చేసిందని చెప్పేటువంటి కారణం చెప్తే, వాళ్ళు నావిగేషన్ని తప్పించుకొని వెళ్తోంది, మా నావిగేషన్ తప్పించుకొని వెళ్తోంది, మా రూల్స్ అతిక్రమించి వెళ్తోంది, కాబట్టి మేము వీటిని ట్రాప్ చేసామనేది ఇరాన్ చెప్తున్నమాట. సో ఒకసారి రెండు నౌకలు చూద్దాం. సో ఫస్ట్ ఎపిమోనండాస్. సో పీసీఆర్ ప్లే చేయండి. సో ఫస్ట్ దాంట్లో అసలు ఈ ఎపిమోనండాస్ అంటే ఏంటి అని అంటే, ఇది నౌక అటు దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తాం. ఫస్ట్ గ్రాఫిక్స్ ప్లీజ్. సో దాంట్లో వెళ్ళేటువంటి ఎపిమోనండాస్, తర్వాత లైబీరియా జెండా ఉంది. అయితే ఈ పడవ పైన జనరల్గా ఇండియన్ ఫ్లాగ్ ఉన్నటువంటి షిప్స్ మేము అలౌ చేస్తామని ఇరాన్ చెప్పుకొచ్చింది. కానీ ఈ షిప్ ఇండియాకి వస్తున్నప్పటికీ దానిపైన ఇక్కడ ఏముంది, లైబీరియా జెండా ఉంది. లైబీరియా జెండా ఉండడంతోనే దీన్ని స్వాధీనపరుచుకున్నామనే రకంగా ఇరాన్ చెప్తోంది. బట్ ఇండియాకి వెళ్తున్న విషయం క్లియర్గా తెలుసు. అక్కడ ఉన్నటువంటి క్రూ మెంబర్స్ అడిగినా, దాని రూట్ చెక్ చేసినా, దాని నావిగేషన్ చెక్ చేసినా కూడా ఇండియా వైపే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది స్టార్టింగ్ పాయింట్ అంటే యుఏఈ దుబాయ్లోని జబెల్ అలీ పోర్ట్ నుంచి వస్తుంది. ఎండింగ్ డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి గుజరాత్లోని ముండ్రా పోర్ట్. ఈ కంటైనర్ షిప్లో ఏమొస్తుందని అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తున్నాయి, కన్జ్యూమర్ గూడ్స్ వస్తున్నాయి, చాలా పెద్ద మొత్తంలో అక్కడ ఆటోమేషన్ టూల్స్ వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఇది కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఆటోమేషన్ టూల్స్, వెహికల్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్. సో ఇది అతిపెద్ద నౌక. సో ఈ నౌకలో వచ్చేటువంటి వస్తువులవి, అది స్టార్టింగ్ పాయింట్ దుబాయ్ అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి గుజరాత్లోని ముండ్రా పోర్ట్. సో అచ్చ సినిమా ఫక్కీలో జరిగినటువంటి ఈ బోట్ చేజింగ్ ఇలా జరిగింది. సో దాంట్లో ఉన్న ఐటమ్స్ ఇవి. సో ఎక్కడి నుంచి వస్తుందో నెక్స్ట్ ప్లే చేయండి. సో దీంట్లో ఇది ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ హోల్డ్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ ఇరాన్కి వెస్ట్లో ఒక 17 కిలోమీటర్స్ దూరంలో ఇది ఇరాన్, ఇటువైపు ఇది ఓమన్, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ భాగంలోకి సంబంధించినటువంటి ప్రాంతం. ఇదంతా కూడా గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి ఇటు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్కి వెస్ట్ సైడ్లో 17 కిలోమీటర్స్ దూరంలో ఇది ఎపిమోనండాస్ అనేటువంటి ఈ నౌకని క్యాప్చర్ చేశారు. సో ఇది ఎక్కడ ఇప్పుడు బందర్ అబ్బాస్ ఇరాన్లో దీన్ని యాంకర్ చేసి పెట్టి ఉంచారు. అంటే దాన్ని అక్కడ హోల్డ్ చేసి పెట్టి ఉంచారు ఆ పోర్ట్లో. దీన్ని క్యాప్చర్ చేసి ఐఆర్జీసీ కమాండ్స్ తీసుకెళ్ళి వాళ్ళు స్వాధీనపరుచుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకున్నారు ఇప్పుడు దీన్ని. సో దాని రూట్ కూడా చూపిస్తాను మీకు, రూట్ మ్యాప్. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చింది. యాక్చువల్గా ఇటు దుబాయ్ నుంచి ఇక్కడ నుంచి ఈ చిన్న టిప్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇరాన్ క్యాప్చర్ చేసిన దాన్ని, అది యాక్చువల్ రావాల్సిన రూట్ ఇక్కడ నుంచి టువర్డ్స్
గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియన్ సముద్రం మీదుగా ఇక్కడ గుజరాత్ వరకు రావాల్సి ఉంటుంది. గుజరాత్ ముండ్రా పోర్ట్ వరకు రావాల్సి ఉంటుంది. అది దీంట్లో వచ్చే మెటీరియల్ మొత్తం కూడా కన్జ్యూమర్ గూడ్స్. ఇది ఫస్ట్ షిప్ ఇండియా వైపు రావాల్సింది. దాని మీద లైబీరియా జెండా ఉంది కాబట్టి నావిగేషన్ మిస్ అయింది కాబట్టి మేము క్యాప్చర్ చేస్తామంటున్నారు. బట్ వాళ్ళకి తెలుసు ఇది ఇండియాకి వెళ్తున్న విషయం. నెక్స్ట్ శ్రీలంకకు వెళ్తోంది. సో ఇది ఎపిమెండోస్ సంబంధించిన ఆ నౌక. ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటి కన్జ్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ఈ కంటైనర్లో దాచి ఉన్నాయి. సో కంటైనర్ సంబంధించిన నౌక ఇది. నెక్స్ట్ సెకండ్ షిప్ వచ్చేసి ఎంఎస్సి ఫ్రాన్సెస్కా. ఎంఎస్సి అంటే ఇందాక చెప్పినట్టుగా మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ. సో ఫ్రాన్సెస్కా అనేది అతిపెద్ద నౌక దాంట్లో. సో దీనిపైన పనామా జెండా ఎగరవేశారంట ఈ నౌక పైన. ఇది ఎక్కడికి వెళ్తోంది? శ్రీలంకకు వెళ్తోంది. సో శ్రీలంకకు వెళ్తున్నటువంటి ఈ షిప్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి సౌదీ అరేబియా ధమం పోర్ట్ నుంచి, సౌదీ అరేబియా నుంచి షిప్ బయలుదేరింది. సేమ్ దీంట్లో కూడా కన్జ్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆటోమేషన్ టూల్స్ ఇతరత్ర పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆ కంటైనర్ వెజల్ అంతా కూడా, కంటైనర్ షిప్ అదంతా కూడా. సో ఇది డెస్టినేషన్ వచ్చేసి హంబన్తోట పోర్ట్ శ్రీలంకకు వెళ్తోంది. సో దీంట్లో సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి దీని నావిగేషన్ కూడా చూపిస్తాను మీకు నేను. సో దీని నావిగేషన్ వచ్చేసి ధమం పోర్ట్ సౌదీ అరేబియా నుంచి హంబన్తోట పోర్ట్ శ్రీలంకకు వెళ్తోంది. దీన్ని ఇక్కడ క్యాప్చర్ చేశారు ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో, నార్త్ ఈస్ట్ టువర్డ్స్ ఓమన్. 37 కిలోమీటర్స్ దూరంలో దీన్ని క్యాప్చర్ చేశారు ఓమన్ నుంచి, అంటే ఓమన్ బార్డర్ నుంచి రెండింటిని క్యాప్చర్ జరిగింది. సో ఇందాక వీడియో చూస్తారు కదా. ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను మీకు. ఫిబ్రవరి 28 ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయిన రోజు, విత్ అటాక్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఈ రెండు దేశాలు అటాక్ చేసి ఆ బంకర్ని పేల్చేసి చనిపోయిన రోజు అది. అంతకంటే ముందే ఇండియా ఒక ఆపరేషన్ చేపట్టింది, నావల్ ఆపరేషన్స్ అని చేపట్టింది. ఏంటి నావల్ ఆపరేషన్స్ అంటే, కొన్ని దేశాలకు సంబంధించిన నౌకలు వస్తాయి, సముద్ర తీరంలో మనం మెరుగుపరచుకోవాల్సిన అంశాలు, మన యొక్క యుద్ధ నీతి, ఆ తర్వాత మనం ఎంచుకోవాల్సిన మార్గాలు అన్నట్టుగా కొన్ని దేశాలకు సంబంధించి శ్రీలంక, ఇరాన్ చాలా ఉన్నాయి. దానికి ఆ ఈవెంట్ మొత్తానికి ఇండియా ఆర్గనైజ్ చేసింది. సో ఆర్గనైజ్ చేసిన క్రమంలో 3 నౌకలు, ఇరాన్కి సంబంధించిన నౌకలు ఇటు ఈ నావల్ ఆపరేషన్స్కి వచ్చాయి. మినాల్ ఆపరేషన్స్ అని చెప్తుంటారు దాని పేరు. సో ఒకసారి ఆ నౌకలు మీకు చూపిస్తాను. ఐఆర్ఎస్ లవన్ షిప్, ఇదొక షిప్. తర్వాత నెక్స్ట్ ఐఆర్ఎస్ డీనా అండ్ నెక్స్ట్ ఐఆర్ఎస్ బుషీర్. సో ఈ 3 నౌకలు వచ్చాయి. సో ఫస్ట్ లవన్ షిప్ ఓపెన్ చేయండి. సో ఈ లవన్ షిప్ అనేది ఏం చేసిందనంటే ఐఆర్ఎస్ లవన్, ఈ 3 నౌకలు వచ్చాయి. నౌకలు వచ్చి ఇక్కడ నావల్ ఆపరేషన్స్ పూర్తి చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడే ఆల్రెడీ అలీ ఖమేనీని హంతమొందించారు కాబట్టి అప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇండియాకి, శ్రీలంకకు వచ్చేసింది. ఏమని? ఇరాన్ అలీ ఖమేనీ చనిపోయాడు. సో ఈ నౌకలు తిరిగి ఇరాన్కి వెళ్లాల్సి ఉంది. సో ఇన్ బిట్వీన్గా అమెరికా గస్తీ కాసుకొని కూర్చుంది అరేబియన్ సీ దగ్గర. ఏ క్షణమైనా తమ దగ్గర యుఎస్ఎస్ వార్ షిప్స్తో ఈ నౌకల్ని పేల్చేస్తుంది, ఈ నౌకల్ని పూర్తిగా భస్మం చేస్తుందని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్, అంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల మేరకి వాళ్ళకి సమాచారం అందింది. సో ఈ లవన్ షిప్ అనేది కానీ డీనా కానీ అటువైపు నుంచి ఇంకోటి ప్రమాదంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దీంట్లో నెక్స్ట్ డీనా షిప్ ఓపెన్ చేయండి. ఈ డీనా షిప్ అనే దాన్ని అమెరికా ఆల్రెడీ పేల్చేసింది. దీని కింద ఒక టోర్పెడోని యూజ్ చేసి ఈ షిప్ని మొత్తాన్ని పేల్చేసింది. మరి 3 నౌకలు వస్తే నౌక పేలిపోయింది. వెంటనే సహాయార్థం ఇండియాని శ్రీలంకని కోరడంతో ఐఎస్ఎస్ లవన్ షిప్, ఒకరు ఓపెన్ చేయండి లవన్ షిప్ది, ఐఆర్ఐఎస్ లవన్ షిప్. ఈ లవన్ షిప్ని కొచ్చి పోర్ట్ దగ్గర ఇండియా దీన్ని సేవ్ చేసే ప్రయత్నం చేసింది. నువ్వు సమస్యలో ఉంటే ఇరాన్ ఈ నౌకని సేవ్ చేసింది. దీంట్లో ఇంకేదైనా ఉండొచ్చు, దీంట్లో ఆయుధాలే ఉండొచ్చు, లేకపోతే ఇది ఇంత ప్రమాదమైన కావచ్చు, ఏమైనా కావచ్చు. మార్చ్ 4న పర్మిషన్ ఇస్తే ఈ కొచ్చికి ఈ షిప్ వెళ్ళి అక్కడ పోర్ట్లో ఉంది. మేబీ అప్ టు నౌ ఇంకా అక్కడే ఉందేమో, నో పర్ఫెక్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. బట్ ఆ రోజు మాత్రం దీన్ని ఆ రోజు కాపాడింది భారత ప్రభుత్వం, భారత్ కాపాడింది. ఈ షిప్ని కొచ్చి పోర్ట్ దగ్గర, కేరళ దగ్గర ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది. కట్ చేస్తే ఇటు ఇంకొక షిప్ ఐఆర్ఐఎస్ బుషీర్, ప్లే చేయండి. ఐఆర్ఐఎస్ బుషీర్ కూడా సేమ్ అరేబియా సముద్రంలో వస్తున్న సమయంలోనే ఈ షిప్ని కూడా అమెరికా టార్గెట్ చేస్తుంది. కాబట్టి శ్రీలంకను రిక్వెస్ట్ చేస్తే శ్రీలంక ఐఆర్ఎస్ బుషీర్ ఈ షిప్ని శ్రీలంక పోర్ట్ దగ్గర సేవ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. శ్రీలంక పోర్ట్ దగ్గర ఇది పోర్ట్ చేస్తుంది, అక్కడ హ్యాంగ్ చేసి దీన్ని సేవ్ చేశారు. ఈ షిప్ సేవ్ అయింది. ఐఆర్ఐఎస్ డీనా పేలిపోయిన తర్వాత కూడా అక్కడ ఏ ఒక్క, అంటే అందులో ఉన్నటువంటి మిసైల్స్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి కొన్ని వెపన్స్, ఇంకేదైనా స్టోరేజ్ ఉంటే అక్కడ ఎవరి ప్రాణాలు పోకుండా 85 మందిని భారత్ కాపాడింది. విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ మన ఆపరేషన్స్ చేపట్టాం. మనకు సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ తదితర వార్షిప్స్ కానీ తదితర నావల్ పర్ఫామ్ చేసే యుద్ధ నౌకలలో వెళ్ళిపోయి వారిని కాపాడాయి. శ్రీలంక కూడా సహాయం చేసింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇటు ఆల్రెడీ ప్యాసేజ్ ఉందని చెప్పింది ఇరాన్.
ఇండియా తమ నౌకల్ని తీసుకెళ్ళొచ్చు, మీరు మీ ఆయిల్ని తీసుకెళ్ళొచ్చు, కంటైనర్ షిప్స్ని తీసుకెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. అంతలోనే మళ్ళీ మన దగ్గరికి వస్తున్నటువంటి షిప్ తెలిసినా కూడా నావిగేషన్ అనే ఒకే ఒక్క రీజన్తో ఆ షిప్ని ఆపేసింది. గతంలో కూడా ఒక షిప్ని పేల్చేసింది, టోర్పిడో ఏమంటారు సీ మైన్స్ ఉపయోగించి. బట్ దాని తర్వాత మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి తను ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేసింది. బట్ మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు అంటే సహాయం తీసుకున్నటువంటి ఇరాన్ మళ్ళీ ఇండియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నమా, లేదు మిస్ఇన్ఫర్మేషనా? శ్రీలంక కూడా సహాయం చేసింది. సో ఇప్పుడు 2 షిప్స్ ఆగి దీన్ని హైజాక్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఇంతలా ఇరాన్ హైజాక్ చేసి వీటిని పట్టుకున్నటువంటి ఏకైక షిప్ ఇండియాది అండ్ శ్రీలంకది మాత్రమే. 2 మాత్రమే పట్టుకుంది ఈ ఓవరాల్ యుద్ధం జరుగుతున్న తరుణంలో. గతంలో ఎక్కడ కూడా హైజాక్ చేసి ఈ మాదిరిగా వచ్చి చేసేసి పట్టుకున్న దాఖలాలు లేవు. 2 షిప్స్ ఇండియా అండ్ శ్రీలంక, ఇండియాది ఒకటి, శ్రీలంకది ఒకటి. గతంలో ఇరాన్కి సంబంధించిన నౌకల్ని ఇండియా శ్రీలంక 2 కాపాడుకొచ్చాయి. కానీ ఇప్పుడు అవి మాత్రమే సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇక అక్కడ దాన్ని యాంకర్ చేసి పెట్టారు, దాన్ని హోల్డ్ చేసి పెట్టారు బికాజ్ కదలకుండా. మరి ఇరాన్ దీన్ని క్లియరెన్స్ ఇచ్చి పంపిస్తుందా? దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఏమి ఉండబోతోంది ఏంటనేది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ వచ్చేటువంటి ఆ ఓవరాల్ కన్జ్యూమర్ గూడ్స్ ద్వారా కొన్ని ఇండియన్ బేస్డ్ కంపెనీస్ యాజ్ లైక్ రిలయన్స్ కానీ, లేకపోతే కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన కంపెనీస్ కానీ, ఆటోమేషన్కి సంబంధించిన టాటా, ఇటువంటి కంపెనీస్కి కొంత ఎక్కువ ట్రాన్సిట్ ఉందంట ఈ షిప్స్లో. వీటిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా క్లియరెన్స్ రాలేదు. 48 hours అవుతోంది, సుమారుగా 24 to 48 hours అవుతోంది ఈ షిప్స్ని అక్కడ యాంకర్ చేసి. మరి వీటి క్లియరెన్స్ వస్తుందా, వదిలేస్తారా? ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఇండియాకి రావాల్సిన నౌకలకి పర్మిషన్ ఉంటుందా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడు ఇరాన్ ఇండియాని వెన్నుపోటు పొడిచింది అనుకోవాలా ఈ దెబ్బతో? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.